రోజుకో విశేషం, రోజుకో ఉత్తేజం, రోజుకొక ప్రత్యేకతను మీ ముందుకు తీసుకురావడమే అద్దీ లెక్క స్టైల్. మరి ఇంకెందుకు ఆలస్యం, రకరకాల వార్తలు ఫటాఫట్ చూసేద్దాం పదండి. వార్తలకు వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. ఎమ్మెల్సీ పదవిపై కన్నేసిన పొన్నాల, పీసీసీ ఉడితే కనీసం ఎమ్మెల్సీ పదవి దక్కితే చాలట. వానరాన్ని కాపాడిన ఆటో డ్రైవర్, ప్రాణాలతో బయటపడ్డ కోతి. కాంగ్రెస్ పార్టీలో రోజు వార్తలలోకి ఎక్కే మనిషి ఎవరు అంటే లాగేసుకున్న పోరగాడు కూడా తక్కువ చెప్పే పేరు పొన్నాల లక్ష్మయ్య. ఆయనకు తెలంగాణ కాంగ్రెస్లో ఎంతమంది మిత్రులు ఉన్నారో గంతే మంది శత్రువులు కూడా ఉన్నారు. కొంతమంది పొన్నాలకు జే అంటే ఇంకొంతమంది పీసీసీ పదవులకు వెళ్ళి పొన్నాల దీపోవాలని డిమాండ్ చేసేటోళ్ళు ఉన్నారు. ఇక గిసొంటి మకతిగా సిచ్యువేషన్లు ఫేస్ చేస్తున్న మన పొన్నాల సాబు ఇప్పుడు బాగానే రియలైజ్ అయినట. పీసీసీ పదవి పోతే పోని కానీ కనీసం ఎమ్మెల్సీ అయినా దక్కించుకోవాలనే ఆలోచన ఉన్నట మన పొన్నాల లక్ష్మయ్య అంటే ఒకప్పుడు మంత్రిగా ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ నాయకుడు, ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కు అధ్యక్షుడు కూడా. కానీ ఆయన ఏ పదవిలో ఉన్నా ఎప్పుడూ విమర్శలు వెంటాడుతూనే ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పొన్నాల లక్ష్మయ్య రూటే సెపరేట్. ఇప్పుడు ఆయన చూపంతా ఎమ్మెల్సీ సీటు పైనే ఉంది. పిసిసి అధ్యక్షుడేంటి, ఆయనకు ఎమ్మెల్సీ సీట్ ఏంటని అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్ అంతా. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకోలేదంటే అందుకు ముఖ్య కారణం పొన్నాలే అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలే బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. అంతేకాదు కొంతమంది నేతలు అదే పనిగా అధిష్టానం వద్దకు చేరి తప్పంతా ఆయనదే అని పొన్నాల వైపే వేలెత్తి చూపిస్తున్నారట. రోజు రోజుకి తనపై ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువ అవడం, ఆ విషయం పొన్నాలకు చేరటంతో పదవి గండం ముంచుకొచ్చే సమయం ఆసన్నమైందని ముందు జాగ్రత్త పడుతున్నారట పొన్నాల. దాంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటే మంచిదన్న రీతిలో పొన్నాల వ్యూహరచన చేస్తున్నారనే వార్తలు గాంధీ భవన్ లో హల్చల్ చేస్తున్నాయి. ఒకవేళ తనను పిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని భావిస్తే ఇప్పుడప్పుడే ఎన్నికలు లేవు కాబట్టి తనకున్న సీనియారిటీ సేవల్ని గుర్తించి ఏదో ఓ కోటాలో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని అధిష్టానానికి పొన్నాల విన్నవించుకున్నారట. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని పొన్నాల చెప్పడం కూడా ఈ వార్తకు బలాన్నిస్తుంది. గతంలో తాను అడగకపోయినా అధిష్టానం పెద్దలు పిలిచి మరి అధ్యక్ష పదవి ఇచ్చి పిసిసి పీఠం ఎక్కించారని, ప్రస్తుతం తన మనసు మాత్రం ఎమ్మెల్సీ సీటుపై లగ్నమైందని స్వయంగా పొన్నాల సాబే కొంతమంది దగ్గర తన మనసులోని కోరిక బయట పెట్టారట. అంటే పిసిసి పదవి పోయినా మరొక పదవి ఉండాలనే ఎప్పటి నుంచే తీవ్రమైన ప్రయత్నాల్లో పొన్నాల ఉన్నారన్నమాట. అది లెక్క వార్తలో చిన్న బ్రేక్ తీసుకుందాం. ప్రాణం అనేది ఎవరికైనా ఒకటే. అది అన్నీ తెలిసిన మనిషిది కావచ్చు, మాయ మర్మం ఎరగని మూగ జీవాలది కావచ్చు. కరెంటు షాకుకు గురై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ వానరాన్ని చూసి చలించిపోయాడు ఓ మానవత్వం ఉన్న ఆటో డ్రైవర్. కరెంటు షాట్ కొట్టింది, షాట్ కొట్టి గోడ మీద పడింది, కోర్టు గోడ మీద ఫ్యామిలీ కింద పడింది. కొట్టుకుంటేనే మా ఆటో డ్రైవర్లు అందరూ చూసి దాంతో బాడీలు లేచి శుభ్రం చేసి స్థానం చేపించి మంచిగా చేస్తే కొంచెం మేలుకు వచ్చి హాస్పిటల్ తీసుకోవాలని గవర్నమెంట్ అనుకుంటాం. చావుకు దగ్గరలో ఉన్న వానరాన్ని చేతుల్లోకి తీసుకొని సపర్యలు చేసి ప్రాణం నిలబెట్టాడు ఆ మనసున్న మహారాజు. ఈ సృష్టిలో ప్రాణం అంటే కేవలం మనుషులకే కాదు, నోరు లేని జీవాలది ప్రాణమే. మనిషికి ఏదైనా అపాయం వస్తే నోరు తెరిచి అది మరొకటి చెప్పి సాయం పొందొచ్చు.
కానీ నోరు లేని జీవాలు ప్రాణాలు పోతున్నా బ్రతికించండి అని అడగలేని పరిస్థితి. అలా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ వానరాన్ని చూసి చలించిపోయాడు ఆ ఆటో డ్రైవర్. వరంగల్ జిల్లా నర్సంపేటలోని కోర్టు హాల్ పక్కనున్న గల్లీలో ఉండే ఆటో అడ్డా దగ్గర ఓ వానరం కరెంట్ షాకుకు గురై గిలగిల కొట్టుకుంటుంది. కరెంట్ షాకు గురైన ఆ కోతి డ్రైనేజ్ లో పడిపోయి చావు అంచుల వరకు చేరుకుంటుండగా అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ అది చూసి మేరీలో పడ్డ ఆ వానరాన్ని జాగ్రత్తగా బయటకు తీసి ఓ మనిషికి పట్టించినట్టుగా నీళ్లు తాగించి పోతున్న ప్రాణాన్ని నిలబెట్టాడు ఆ ఆటో డ్రైవర్ సత్యం. ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత కాస్త కోలుకున్న ఆ వానరాన్ని అంతే జాగ్రత్తగా వెటర్నరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి పూర్తి స్థాయిలో ప్రాణాలను నిలబెట్టి మానవత్వాన్ని చాటుకున్నాడు ఆ ఆటో డ్రైవర్ సత్యం. అద్దె లెక్క వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎమ్మెల్సీ పదవిపై కన్నేసిన పొన్నాల, పీసీసీ ఉడితే కనీసం ఎమ్మెల్సీ పదవి దక్కితే చాలట. వానరాన్ని కాపాడిన ఆటో డ్రైవర్, ప్రాణాలతో బయటపడ్డ కోతి. ఇవి ఇవాల్టి లెక్కలు. మరిన్ని లెక్కలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.